ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ పెందలకడ ప్రార్థన సమయంలో మనమందరం కూడా ప్రార్థనలు చేయడానికి చేరి ఉన్నాము. తప్పకుండా ప్రార్థనలలో ఏకీభవించండి. దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో ఈ దినమంతయు మనల్ని కాపాడి సంరక్షించాలని ఆయనను ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నా తల్లిదండ్రులు విడిచినను నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదేను. మన యొక్క జీవితంలో మనము ఎంత ఒంటరిగా బాధపడుతూ ఉన్నా, ఒంటరితనంతో వేధింపబడుతున్నా, ఒంటరితనంతో కృంగిపోతున్నా, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మనలను చేరదీస్తాడు. మరి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో అతనికి ఇది అనుభవపూర్వకంగా తెలుసు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు అతనిని చాలా పక్షపాత ధోరణిలో చూశారు. అతడు చాలా నెగ్లెక్ట్ చేయబడ్డాడు. సమూయేలు ప్రవక్త వచ్చి నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, ఇక్కడ మరి బలి అర్పించడానికి వచ్చాను, అందరినీ పిలిపించు నీ కుమారుల్ని అని తండ్రి అయిన యెషయాతో చెప్పినప్పుడు అతడు పైన అంటే మొదటి నుంచి తన యొక్క అందరు కొడుకుల్ని పిలిపించాడు, కానీ చివరివాడు అయినటువంటి దావీదును అసలు పిలిపించలేదు. అయితే చివరిలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇతడు కాదు అని. తను ఏర్పరచుకున్నది ఇతన్ని కాదని తెలియజేస్తూ ఉన్నప్పుడు సమూయేలు చివరిలో అడిగాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఇంకా కడగొట్టు వాడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అక్కడెక్కడో అని. అప్పుడు సరే పిలిపించని చెప్పినప్పుడు అతన్ని పిలిపించారు. అప్పుడు ఎప్పుడైతే దావీదు ఎంటర్ అయ్యాడో, ఇదిగో ఇతనే నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అని దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు సమూయేలు ప్రవక్త అతనికి అభిషేకం చేయడం జరిగింది. మరి అలాగా తల్లిదండ్రులు అతనిని ఎంతగానో నెగ్లెక్ట్ చేసినప్పటికీ కూడా దావీదు కేవలము దేవుని యొక్క కృప చేతనే, దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క సహవాసం ఎల్లప్పుడూ కలిగి ఉండటి చేత అతడు అవన్నీ కూడా పట్టించుకోకుండా, తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా, తనను అందరూ విడనాడినప్పటికీ కూడా అదంతా కూడా పట్టించుకోకుండా ఎంతో ధైర్యంగా అతడు జీవించగలిగాడు. యుద్ధము యెహోవాది అని ఒక గొప్ప యుద్ధము గొల్యాతుతో చేయగలిగాడు. మరి తను ఎక్కడ పారిపోతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడెక్కడో తాను తిరుగుతున్నప్పుడు, అంటే పట్టబడతానేమో అనే భయంతో తిరుగుతున్నప్పుడు దేవుడే అతనిని చేరదీసిన విషయం మనకందరికీ తెలుసు. దేవుడు అతనిని ఎంతగానో ఆదరించి కంఫర్ట్ చేస్తూ వచ్చాడని అతడు ఈ కీర్తనలలో అనేక చోట్ల అతడు రాసినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో కూడా ఏమని రాయబడింది అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని రాయబడి ఉంది. అంటే మనకు తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు తల్లి. ప్రవక్త అయిన యెషయా ఏమని రాస్తున్నాడంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. అవును, మనము తండ్రి వలె ప్రేమించే ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాము. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఒంటరులం కాము. ఎవరు కూడా కృంగిపోనవసరం లేదు. ఎవరు మాకు తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఒక కుటుంబంలో ఒక్కొక్కసారి కొంతమంది పెద్ద పిల్లలను ఆదరిస్తారు, చిన్న పిల్లల్ని వదిలేస్తారు. కొంతమంది ఆడపిల్లల్ని చక్కగా చూసుకుంటారు, మగపిల్లల్ని చూసుకోరు. కొంతమంది మగపిల్లల్ని బాగా చూసుకుంటారు, ఆడపిల్లల్ని చూసుకోరు. మరి కొంతమంది చిన్నవాళ్ళని బాగా చూసుకుంటారు, పెద్దవాళ్ళని చూసుకోరు. ఇలాగా రకరకాల మనుషులు తల్లిదండ్రులలో ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా మానవులే కదా. ఈ మానవులలో ఉండేటువంటి మానసిక పరిస్థితిని బట్టి వారు అలాగా చేస్తూ ఉంటారు. అయితే దేవుడు మాత్రం అలాంటి
విభేదాలు ఆయన చూపించడు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, తల్లిలాగా ఆదరించేవాడు, తండ్రిలాగా నీ పట్ల ప్రేమ చూపేవాడు, తండ్రి వలె నీకు సమస్తం చేసే దేవుడు ఆయన. కాబట్టి మనము ఎప్పుడు కూడా దిగులు పడకుండా దేవుని పట్ల మనము ఆశ కలిగి దేవుని పైన ఆధారపడి మనం జీవించినట్లయితే ఆయన మనలను క్షేమంగా ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు, ఆదరిస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నీ కన్నీరు తుడిచి ఆదరించే దేవుడు. తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె ప్రేమిస్తాడు, నీకే కొదువులు లేకుండా చూసుకునేటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను అని ఎవరు కూడా ఫీల్ కావాల్సిన పని లేదు. నేను నెగ్లెక్ట్ చేయబడినాను, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని దిగులు పడవలసిన అవసరం కూడా లేదు. యోసేపు ఒంటరిగా ఉన్నాడు, తను దూరంగా ఉన్నాడు, తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి దూరంగా ఉన్నాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. అతడు ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉండెను. మనం గమనిస్తాం కదా వాక్యంలో, యెహోవా అతనికి తోడై ఉండెను. అంతేకాకుండా యెహోవా అతనికి తోడై ఉన్నందువలన అతడు చేయు ప్రతి పని కూడా సఫలమవుతూ వచ్చింది, ఎంతగానో వర్ధిల్లుతూ వచ్చింది. అందుకే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అర్థం చేసుకున్నారు, గమనించారు. యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు అని వాళ్ళు గమనించారు, తెలుసుకున్నారు. అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఇంకెవరికి లేదు అని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరంతా కూడా చెరపట్టబడినటువంటి యూదులలో ఉన్నటువంటి వారు. అయితే దేవుని యందు అత్యంతమైన భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించాడు కదా. అగ్నిలో వేయబడినప్పుడు వాళ్ళతో కలిసి నడిచాడు. సింహాల బోనులో మరి దానియేలు పడద్రోయబడినప్పుడు మరి సింహాల బోనులో సింహముల నోళ్ళు మూయించి ఆయన అతనికి తోడై ఉన్న దేవుడు కదా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు, మరి పేతురు, అపోస్తలులు వీళ్ళంతా చెరసాలలో వేయబడినప్పుడు కూడా దేవదూతలు వచ్చి వారిని కాపాడినట్లుగా మనం చూస్తాము. ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగిన విషయం మనం చూస్తాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దిగులు పడకుండా దేవుని పైన ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం, దేవునిని ఆశ్రయిద్దాం. దేవుడు మనకు తల్లి, తండ్రి, సమస్తము. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన వైపు చూద్దాం. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, మా ప్రభా, ఎంతమందినైనా ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారో ఈ దినం అలాంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ ఉదయ కాలంన మమ్మల్ని ఎంతో క్షేమంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి నీ యొక్క కృప కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో, నీ ప్రేమ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో మాకు తెలియదు. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న వారు ఎంతోమంది తండ్రి, మరి నీవు లేవని, నీ యొక్క ప్రేమ లేదని దుఃఖపడుతున్నారేమో ప్రభా. వారు తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోవడం లేదు, మరి అన్నదమ్ములు వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎంతోమంది మరి పక్షపాత ధోరణిలో చూడబడుతూ ఉన్నారు, ఎంతోమంది ద్వేషింపబడుతూ ఉన్నారు, ఎంతోమంది అసలు ఏమాత్రము సరి అయినటువంటి ఆశ్రయం లేక, ఏమాత్రము సరి అయినటువంటి పోషణ లేక, సరి అయినటువంటి రీతిలో వారు తగిన అవకాశాలు అందుకోలేక ఎంతమంది నాయన దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మరి ప్రభా, అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించే దేవుడై ఉన్నారు. మా ప్రభా, మీరు ఎవరిని కూడా వదిలిపెట్టరు తండ్రి. ఎవరి విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చూపించరు. మీకు పక్షపాతము లేదు. మీరు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడు. వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళ స్థితిని మీరు చూడరు, కానీ ప్రభా, మరి వారి యొక్క హృదయాన్ని మీరు చూస్తారు. వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను మీరు చూస్తారు. వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని మీరు చూసే దేవుడు అంటున్నారు. అలాంటి వారిని అందరినీ కూడా మీరు ఆదరించి వారిని మీరు ప్రేమించే దేవుడై ఉన్నారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడై ఉన్నారు. కాబట్టి తండ్రి, ఈ సమయంలో అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది ప్రభా, వృద్ధులు, చిన్నారులు, విడవబడినటువంటి వారు
ప్రభా, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, దుఃఖిస్తున్న వారు, నిస్సహాయతలో ఉన్నవారు, అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు, అణచివేతకు గురైన వారు, అవమానాలకు గురై తండ్రి, నిందలకు గురై ఎంతో వేదనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి నాయన వారి పట్ల మీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నేను నమ్మిన బిడ్డలు ఎంతగానో దుఃఖిస్తున్నారు, సహాయం చేయండి. అన్యాయానికి గురైన వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు, న్యాయమూర్తి అయిన దేవుడై ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడై ఉంటున్నారు. దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి అన్యాయాలు అక్రమాలకు గురైన వారిని మీరు ఆదరించండి. చెరసాలలో ఉన్న వాళ్ళను ఆదరించండి తండ్రి. అన్యాయపు తీర్పు పొంది ఎంతమంది అయితే చెరసాలలో ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు దయ ఉంచి తండ్రి వారికి సహాయం చేయమని తండ్రి, త్వరగానైనా వారు విడుదల పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఎవరు సహాయకులు లేరు, దుఃఖంతో ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళని కూడా మీరు ఆదరించి వారికి సహాయం చేయమని, వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి పరిస్థితులను మెరుగుపరిచేలాగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది నాయన అనారోగ్యంతో కృంగిపోతూ దిక్కులేని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించి వారిని స్వస్థపరిచి నాయన సంపూర్ణమైన ఆరోగ్యంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ దినం తండ్రి, ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో మీరు దీవించి వారికి క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. వారి ఉద్యోగ జీవితాలలో వారు మీకు మహిమకరంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. విద్యార్థులను దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చక్కగా రాస్తున్నారని నమ్ముతున్నాము. పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి నాయన. మరి వారి యొక్క పరీక్షల సమయంలో మీరు వారిని క్షేమంగా కాపాడుతండి. వారి ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. అదేవిధంగా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ముఖ్యంగా సీజన్ మారుతుంటుండగా అనేక మంది అనేక రకాలుగా మరి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు తండ్రి. మీరు కనికరించి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా, ఆరోగ్యంగా నడిపించి అందరూ కూడా, ప్రతి బిడ్డ కూడా పరీక్షలు చక్కగా రాయగలిగినట్టుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రార్థించి అడిగి తమకు కావాల్సిన జ్ఞానమును పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఇంకా ప్రభా, ఎంతమంది అయితేనైనా అనేక విషయాల గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించమని, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి సంతానం కొరకు నీవు చూస్తున్న బిడ్డను దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. ప్రతి లోపమును సవరించండి. మీకు సాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా. మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు దయచేయండి. ఎంతోమంది డిప్రెషన్కు గురై ఉంటున్నారు, మరి కృంగుదలకు గురై ఉంటున్నారు నాయన. అలాంటి బిడ్డలను మీరు దీవించి ప్రభా వారిని లేవనెత్తండి. వారికి తగిన సహాయం చేయమని, వారు చేయి ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిపుష్టత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా. సేవకులందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి మా ప్రభా. చర్చెస్ కట్టించుకుంటున్నటువంటి ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించి వారి సంఘ ఆ యొక్క కట్టడం విషయంలో ఎలాంటి ఇబ్బందులు, కొరతలు ఎదురు కాకుండా ఆర్థిక వనరులను అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకొంచున్నాము నీ సన్నిధిలో నాయన. ఎంతోమంది నీ నెరగని స్థితిలో ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళని ఎత్తి పట్టుకుంటూ అడుగుతున్నాము తండ్రి. కృప చూపించి వారి హృదయాలను మెత్తనపరచండి ప్రభా. మరి నీ హస్తములతో వాళ్ళను తాకండి తండ్రి మా తండ్రి దేవా. వారి మనోనేత్రాలను తెరవజేయమని వేడుకొంచున్నాము. నీ శిలువ విలువను అంగీకరించి అర్థం చేసుకొని గ్రహించి తండ్రి నిన్ను సొంత రక్షకునిగా తెలుసుకునే కృపను దయచేయండి.
ఎంతోమంది వ్యసనాలకు గురై నీకు విరోధంగా ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలను కూడా మీరు దర్శించి బాగు చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మారు మనస్సు అనుగ్రహించండి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాము. మా ప్రభా నాయన, ఎంతమంది అయితే తీవ్రమైన అనారోగ్యములతో హాస్పిటల్స్లో, ఐసీయూలలో, మరి వెంటిలేటర్ పైన ఉన్నవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. భయంకరమైన వేదనకరమైన అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి నీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తండ్రి, వారికందరికీ మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా క్షేమకరమైన సమాధానకరమైన పరిస్థితిని అనుగ్రహించండి. కుటుంబాలలో కలతలు లేకుండా సహాయం చేయండి ప్రభానైనా. మరి ప్రతి ఒక్కరు కూడా సమాధానంతో జీవించగలుగుటకు కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, మరి ఈ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులపై దాడులన్నింటిని కూడా మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రభా, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపైన ముఖ కాంతిని ప్రకాశింపజేయండి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. మా తండ్రి దేవా, అన్ని రకాల ఈవులను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ ప్రార్థనలన్నీ మీరు మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వేలాది స్తోత్రములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.